హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చీర మహాలక్ష్మి యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు తెలుసుకోబోతుంది ఏంటంటే 24 to 25 టు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ సబ్జెక్ట్లో ఉన్న టాపిక్స్, ప్లస్ ఆ యూనిట్లో ఉండేటివి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్లస్ ఆ యూనిట్లో ఏమేమి ఉంటాయని ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫర్ చీర మహాలక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫస్ట్ యూనిట్ తెలుసుకుందాం, ఇంట్రడక్షన్ టు ఎకనామిక్స్. ఇంట్రడక్షన్ ఆఫ్ ఎకనామిక్స్లో ఫస్ట్ మన టాపిక్స్ ఏంటంటే ఇంట్రడక్షన్, డెఫినేషన్ ఆఫ్ ఎకనామిక్స్, ఫండమెంటల్ ప్రాబ్లమ్ అండ్ ఎకానమీ, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఎకనామిక్స్, మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్, నెక్స్ట్ బేస్ ఆఫ్ కాన్సెప్ట్స్ అండ్ ఎకనామిక్స్. ఈ ఇయర్లో పాజిటివ్ అండ్ నామినేటివ్ ఎకనామిక్స్ అనేది లేదు, ఓన్లీ ఈ 5 టాపిక్స్ ఉన్నాయి అన్నట్టు. ఈరోజు మనం చెప్పుకోపోయే టాపిక్ యూటిలిటీ. వాట్ ఈజ్ యూటిలిటీ అంటే ఏంటిదంటే, మనము ఏదైనా తింటాము కదా, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ మనం తింటాం, తిన్న తర్వాత మనకేమొచ్చింది, ఒక సాటిస్ఫైడ్ అని వస్తుంటుంది కదా, దానే యూటిలిటీ. అంటే మనం ఏదైనా ఒక ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్ ఏదైనా తిన్నప్పుడు దాని నుంచి మనం పొందే ప్రయోజనం, దాని నుంచి వచ్చే సాటిస్ఫికేషన్, దానే యూటిలిటీ అంటాము. The concept of utility has a great importance of economics. The want or satisfied capacity of commodity at a point of known as a utility. అంటే ఏమంటుందంటే, మనము ఒక పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్లీ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రూట్ తింటాము అనుకో, ఆ ఫ్రూట్ తిన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఒక పాయింట్ ఆఫ్ ద తర్వాత అది సూపర్గా ఉంది ఆ ఫ్రూట్ అని మనం అనుకుంటాం కదా. సేమ్ యాజ్ టు యూటిలిటీ కూడా మనం ఏమవుతుందంటే, ఏదైనా ఒక ఫ్రూట్ ఆర్ సంథింగ్ ఇంకేదైనా తిన్నప్పుడు మనం దాని నుంచి పొందే ప్రయోజనాన్ని యూటిలిటీ అంటాము. అంటే ఎగ్జాక్ట్లీ ఒక పాయింట్ దగ్గర రాగానే మనం ఏమనుకుంటాం, అరే బాగుంది, ఇది సూపర్గా ఉంది అని అనుకుంటాం కదా, దాన్నే మనం యూటిలిటీ అంటాం. ఎగ్జాక్ట్లీ అంటే ఒక పాయింట్ దగ్గర రాగానే మనం ఫుల్ సాటిస్ఫికేషన్ అవుతాం, ఫుల్ సాటిస్ఫై అవుతామా కాదా, దాన్నే యూటిలిటీ అంటారు. టైప్స్ ఆఫ్ యూటిలిటీ ఈజ్ 4 types: ఫార్మ్ యూటిలిటీ, ప్లేస్ యూటిలిటీ, టైమ్ యూటిలిటీ, సర్వీస్ యూటిలిటీ. మొత్తం హౌ మెనీ టైప్స్ ఆఫ్ యూటిలిటీ ఈజ్ 4 types. ఫస్ట్ వన్ మనం ఏం తెలుసుకుందామంటే, ఫార్మ్ యూటిలిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఫార్మ్ యూటిలిటీ గురించి తెలుసుకుందాం. ఇఫ్ ఏ కమాడిటీ సాటిస్ఫై ఏ కన్జ్యూమర్ బై ఇట్ షేప్ and it is known as a form utility. For example, a conversion of food and log into a chair and table. ఫార్మ్ యూటిలిటీ ఏం చెప్తుందంటే, ఒక కన్జ్యూమర్ సాటిస్ఫై కన్జ్యూమర్ అంటే మనకు ఒక వస్తువు కావాలి అనేటప్పుడు మనం ఏం చూస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క సైజ్ ఎలా ఉంటుందో చూస్తాం, దాని కలర్ ఎలా ఉంటుందో చూస్తాం, దాని షేప్ ఎలా ఉందో చూడమా. సేమ్ యాజ్ టు ఫార్మ్ యూటిలిటీ ఏం చెప్తుందంటే, ఒక వస్తువు ఒక కన్జ్యూమర్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అతను ఏం చేస్తాడు, ద సైజ్ అండ్ కలర్ అండ్ టెక్స్చర్ మస్ట్ అండ్ షుడ్ బి చూడడం తప్పకుండా చూస్తాడు. అదే దాని ఎగ్జాంపుల్ ఏంటిది, వుడెన్ ఇంటూ ఏ చైర్ అండ్ టేబుల్. సెకండ్ వన్, ప్లేస్ యూటిలిటీ. When a goods are acquired into utility with the change their place, it is known as place utility. For example, vegetable at the production place have no utility, but they are brought into market, they gain utility. అంటే ఏం చెప్తుందంటే, ప్లేస్ యూటిలిటీ అంటే చేంజ్ ప్లేస్ యూటిలిటీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ అనేది ఉంటాడు, అతను ఏం చేస్తాడు, పొలంలో వెజిటేబుల్స్ని పండిస్తూ ఉంటాడు. ఆ పండించిన పంటకు ప్రైస్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పొలం దగ్గరనే పండిస్తారు కాబట్టి ఆ ఉన్న వెజిటేబుల్స్కైనా ప్రైస్ ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ప్రైస్ ఏముంటుంది, ప్రైస్ విల్ బి ద లో. ప్రైస్ అనేది ఏముంటుంది, తక్కువ ఉంటుంది. అదే వెజిటేబుల్స్ని మనం మార్కెటింగ్ తీసుకొస్తే అప్పుడు ఏమవుతుంది, అవే వెజిటేబుల్స్కి ఏమవుతుంది, ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందా లేదా. ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే ప్లేస్ బట్టి ప్రైస్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంది. పొలం దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అవే, మార్కెట్ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అవే. కాకపోతే ఏమవుతుంది, పొలం దగ్గర ఉన్న వెజిటేబుల్స్కి అనేది
మార్కెట్ ప్రైస్ అనేది లేదు. అదే వెజిటేబుల్స్ మార్కెట్ తీసుకుపోతే దానికన్నా ఒక ప్రైస్ అనేది ఉంటుంది. అప్పుడేమవుతుంది, ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆ వెజిటేబుల్స్ కంటే. దాని దగ్గర ఉన్న ప్లేస్ని బట్టి ఏమవుతుంది, ప్రైస్ అనేది ఇంక్రీజా డిక్రీజా తెలుస్తుంది. అంటే ప్లేస్ని బట్టి ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుందా కాదా. థర్డ్ వన్, టైమ్ యూటిలిటీ. Goods are acquired utility because of time. Businessmen when he stores goods they have may sell when the demand is high. For example, coffee and tea, and winter and cool drinks and summer. టైం యూటిలిటీ అంటే టైం బట్టి మన యొక్క బిజినెస్లో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, చలికాలం రాగానే మనం ఏం చేస్తాం, టీ అండ్ కాఫీకి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. చేస్తామా చేయమా. నెక్స్ట్ రెయినీ సీజన్ అయితే ఏం చేస్తాం, ఎక్కువ రెయిన్ కోట్స్కి అంబ్రెలాస్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కొనడానికి కూడా. సార్ నో. సమ్మర్ అయితే కూల్ డ్రింక్స్కి వాటర్ బాటిల్స్కి మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తామా చేయమా. అంటే ఏంటంటే టైం యూటిలిటీ అంటే ఆ టైం అనేది ఏ సిచ్యువేషన్ అంటే ఎలా ఉంటుంది దాన్ని బట్టి మనం ఏం చేస్తాం, ఆ యూటిలిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ సీజన్లో రెయిన్ కొనుక్కుంటామా, కొనుక్కోలేం కదా. అదే సమ్మర్ సీజన్లో కూల్ డ్రింక్స్ అయితేనే కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, సర్వీస్ యూటిలిటీ. సర్వీస్ హ్యావ్ ద ఎబిలిటీ టు సాటిస్ఫై హ్యూమన్ వాంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, టీచింగ్ ఆఫ్ ఎ గుడ్ టీచర్ ఈజ్ డైరెక్ట్ హెల్ప్ టు ద స్టూడెంట్ టు బిల్డ్ హిస్ కెరియర్. ఎస్ఆర్ నో. సర్వీస్ అనేది ఏంది, టీచర్ అనేది ఒక టీచర్ అనేది ఒక స్టూడెంట్కి ఏం చేస్తుంది, తన కెరియర్ గైడెన్స్ కోసం బిల్డ్ అని చేస్తూ ఉంటుందా ఉండదా. ఎలా చేస్తుంది, సర్వీస్. ఆమె టీచింగ్ ఉన్న ప్రొఫెషన్ ఏమవుతుంది, ఆ స్టూడెంట్కి సర్వీస్ చేస్తుంది. దానివల్ల ఆ స్టూడెంట్ ఏమవుతుండు, బెనిఫిట్స్ పొందుతుండు, తన కెరియర్ని ఎలా డెవలప్ చేసుకోవాలని అనుకుంటుండు. ఎస్ఆర్ నో. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ యూటిలిటీ. 5 మార్క్స్కి తప్పకుండా వస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చీర మహాలక్ష్మి యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకా మోర్ వీడియోస్ కావాలి అంటే కామెంట్స్ రూపంలో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.